బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలని ప్రతిరోజు అనుకుంటా, కానీ అస్సలు కుదరదు. ఎందుకంటే ఇంట్లో పని అయిపోతున్నాయి కదా, తర్వాత మనం పూజ స్టార్ట్ చేసేది. ఇంకా ఈ చలికి పొద్దుగాల లేచి పనులు చేయాలంటే పానం ధరిత్తలేదు. ఇగో ముందే చెప్తున్నా, నేను వేసిన ముగ్గురు చూసి మాత్రం అస్సలు నవ్వకండి. బికాస్ నాకు పెద్దగా రావు, ఏదో ఆనంగినంగా వేసిన. గిట్లు ఎవరైనా పూజ చేస్తారా? అసలు దేవుని ఫోటోలు అట్లనే నవ్వెట్టేది అని మాత్రం అనకండి. ఇది రెంటెడ్ హౌస్, మనకి నచ్చినట్టుగా ఉండవు, అన్నింటికి అడ్జస్ట్ అవ్వాల్సిందే. మా బాబాయ్ జొన్నలు తీసుకొచ్చి దాదాపు 1 వీక్ అవుతుంది. దీంతో గడకెప్పుడైనా తాగిల్లా మస్తుంటది. మా చిన్నప్పుడు అయితే ఊకే తాగేటోళ్ళం. మా ఇంట్లో పుష్కలంగా ఉండేది ఈ జొన్నలు, ఎందుకంటే మేమే పండించేది కాబట్టి. బట్ ఇప్పుడు అన్నింటికి కరువు అవుతున్నాం. ఈ మాగిపోతుకి గడక చేసుకోవడం కంటే జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడం బెటర్. కానీ ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే కేజీ జొన్నలకి బియ్యం ఎన్ని పోయాలనో అర్థమైతలేదు. పుసుక్కున్న బియ్యం ఎక్కువని అనుకో, రొట్టె మంచిగా రాదు. జర తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. ఈ రోజు సెకండ్ సాటర్డే కదా, పిల్లలకి హాలిడే. సండే రోజే పిల్లలతో గోదా అరుగుతున్నాం అంటే ఈ శనివారం ఆదివారం సుక్కలు చూడాలి. బయట ఎండెళ్ళినా ఇంట్లో మాత్రం చలిపోలేదు. అందుకోసమే వేడి వేడిగా రాగి జావ అయితే ప్రిపేర్ చేసిన. నాకెందుకో ఈ రాగి జావ పలచగా కంటే కొంచెం చిక్కగా ఉంటేనే నచ్చుతుంది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ రాగి జావతో కానిచ్చేసాము. వీడియోని ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. సర్లే మరి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.